మనం తీసి పడేస్తాం చూసావా కొన్ని ఫోన్స్లో అది అవి కూడా తిని పడేస్తున్నారు, తుడిచేస్తున్నారు. ఇప్పుడే రిసార్ట్ నుంచి బయలుదేరామండి. ఫస్ట్ మేము ఎరవెల్లో బీచ్ వెళ్తాము. అక్కడ బీచ్ చూసిన తర్వాత ఈడెన్ బీచ్కి వెళ్ళే దారిలో ఒక ఫేమస్ చర్చి ఉందని విన్నాము. ఆ చర్చి చాలా పురాతనమైనదని విన్నాను. అది ఆ చర్చి ఎంతో చూసి తర్వాత ఫైనల్గా ఈడెన్ బీచ్కి వెళ్తామండి. ఇదే ఈరోజు మా ప్రోగ్రాం. ఇప్పుడే ఆరోవిల్లో బీచ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ మేము ఎక్కువసేపు అయితే ఉండము, స్విమ్ కూడా చేయము. ఇక్కడ సీ ఫుడ్ దొరుకుతుందని ఆ సీ ఫుడ్ ఎలా ఉందో కొంచెం టేస్ట్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరి చర్చి చూసుకొని ఈడెన్ బీచ్కి వెళ్ళిపోతామండి. సీ ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ 2 ఫిషెస్ తీసుకున్నాము. 2 వచ్చి 300 రూపీస్ తీసుకున్నారు. దాంట్లో ముళ్ళు అయితే లేదండి, ఒకటే ముళ్ళు ఉంది. దాన్ని ఫ్రై చేసి ఇస్తారు. టేస్ట్ చేసామండి, చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. మసాలా భలే టేస్ట్ ఉంది. చేప కూడా చాలా బాగా టేస్ట్ ఉంది. టాప్ వరకు రావాలి వెనకుండా. ఆ కనిపించే బ్యాక్ వాటర్లో నుంచి నిన్న మనము ప్యారడైజ్ బీచ్కి వెళ్ళామండి. ఈ ప్యారడైజ్ బీచ్కు ఈడెన్ బీచ్కు మధ్యలో ఈ వాటర్ ఉంటుందండి. ఓషన్ మీద నుంచి ప్యారడైజ్ బీచ్కు ఈడెన్ బీచ్కు గట్టిగా 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుందండి. ఈ ప్యారడైజ్ బీచ్లో నుంచి ఈడెన్ బీచ్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. బట్ ఈడెన్ బీచ్ అనేది ప్రైవేట్ బీచ్ కదండి, సో అటు నుంచి ఇటు ఎంటర్ అనేది ఉండదు.
కనిపించేదేనండి ప్యారడైజ్ బీచ్. అది ప్యారడైజ్ బీచ్ బోట్ జెట్టి కనిపిస్తుంది చూడండి. ఇటు కనిపించే ఆ కొబ్బరి చెట్లు మొత్తం ఈడెన్ బీచ్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ ఈ బీచ్ మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు ఓపెన్ అయి ఉంటుందండి. ఎంట్రీ ఫీ ఏమి ఉండదండి లోపలికి. ద బెస్ట్ బీచ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ ఇండియా. ఈ ఈడెన్ బీచ్ ఇండియాలో ఉన్న బెస్ట్ బీచ్ల్లో ఇది ఒకటండి. అందుకే దీనికి బ్లూ ఫ్లాగ్ అవార్డు కూడా వచ్చింది. బ్లూ ఫ్లాగ్ అవార్డు అంటే చాలా ఎక్కువగా నీట్గా క్లీన్గా ఉండే బీచ్లను ఈ బ్లూ ఫ్లాగ్ అవార్డు అనేది ఇస్తారు. ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ కూడా ఉందండి. బీచ్లో స్విమ్ చేసి వచ్చిన వాళ్ళు అదే బట్టలతో వెళ్ళలేరు కదండి. సో ఇక్కడ షవర్ రూమ్లు ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. సో చెప్పాను కదా ఇందాక మీకే క్లీన్ బీచ్ అని. అందుకోసం ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చాలా చాలా నీట్గా ఉందండి బీచ్. చాలా శుభ్రంగా ఉంది. బ్లూ వాటర్తో చాలా అట్రాక్టివ్గా ఉందండి ఈ బీచ్. అది చాలా క్లీన్గా ఉంది. నిజంగానే ఇది చాలా క్లీన్గా ఉంది. దీనికి బ్లూ ఫ్లాగ్ అందుకే ఇచ్చారు. చాలా బాగుంది బీచ్. వెరీ నైస్. నిన్న ప్యారడైజ్ బీచ్కి వచ్చినప్పుడు ఆ బ్యాక్ వాటర్కి ఓషన్కి మధ్యలో జస్ట్ 200 మీటర్స్ మాత్రమే గ్యాప్ ఉందని చెప్పాను. చూసారండి, గుర్తుందా మీకు? ఎస్, అదే అదిగోండి కనిపిస్తుందండి ప్యారడైజ్ బీచ్. చూడండి, ఈ ఓషన్కి ఈ బ్యాక్ వాటర్కి గట్టిగా అంతే 200 మీటర్సే ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. 200 or 250 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. क्या करता है नानो, क्या करते हैं मेरा अम्मा?
Oh no! Oh no! अच्छा को फिर कहूँ माँ Oh no! फिर कहो Oh no! Oh no! Oh no! Oh, Oh oh no! no! Oh no! Oh no! Oh no! आवाज से बोलो Oh no! फिर बोलो Oh no! हाँ आएगा ना